వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రను నిన్న సాయంత్రం కొంతమంది వ్యక్తులు బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్లారు. దీని మీద అతని భార్య లక్ష్మి తాడేపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం రవీంద్ర గత కొన్నేళ్లుగా కూడా తాడేపల్లిలో చెరుకు రసం షాపును నడిపిస్తున్నాడు. నిన్న సాయంత్రం షాపును మూసేసి ఎకో స్పోర్ట్స్ కారులో భార్యతో కలిసి కుంచానపల్లిలోని ఇంటికి వెళుతూ ఉండగా ఎదురుగా కారులో కొందరు వచ్చి తమ కారుని ఆపి వివరాలు అడిగి సవీంద్రారెడ్డిని బలవంతంగా వారి కారులో ఎక్కించుకొని వెళ్లారని తెలిపింది. తమ కారును కూడా తీసుకెళ్లారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వందల అరెస్టులు జరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అరెస్టులో దాదాపు కూడా ప్రతి ఒక్కరికి 41A నోటీసులు ఇచ్చి వివరాలు తెలిపి విచారణ చేసిన తర్వాత అరెస్టును చూపించారు. ఏ ఒక్కరిని కూడా సినీ ఫక్కీలో కారును ఆపి తీసుకెళ్లింది లేదు. దీంతో వీరు నిజంగా పోలీసులా లేక మరెవరైనా కిడ్నాప్ చేశారా అని సవీంద్ర కుటుంబం భయాందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు అయితే తన భర్త అరెస్టును చూపించాలని భార్య లక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తాడేపల్లి మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ బెదిరిస్తూ వస్తున్న అధికార పార్టీ నేతలే రవీంద్రను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఉన్నారు. బయటికి వెళ్తున్నారు ఇప్పుడు 11:58 16:58 వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ కనపడుతుంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రను నిన్న సాయంత్రం కొంతమంది వ్యక్తులు బలవంతంగా కూడా కారు ఎక్కించి తీసుకొని వెళ్లారంటూ కూడా తన భార్య లక్ష్మి ఇటు తాడేపల్లి పిఎస్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తీసుకొని వెళ్లిన వాళ్ళు పోలీసులా లేకపోతే మరెవరైనా కిడ్నాప్ చేశారా, ఒకవేళ పోలీసులు అయితే గనక అరెస్ట్ వారెంట్ చూపించండి. ఎందుకంటే ఈ ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకు ముందలే కూడా విచారణ ఇస్తూ ఉన్నారు. విచారించి ఆ తర్వాతే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటిది నా భర్తను ఒక్కసారిగా కూడా వచ్చి రెగ్యులర్గానే అంటే తాము ఏ విధంగా విధులు నిర్వహిస్తూ ఉంటామో రోజు కూడా మేము చెరుకు రసం షాపు నిర్వహిస్తాము, ఆ షాప్ నుంచి వచ్చేటప్పుడు మా కారును ఆపి మరీ తీసుకొని వెళ్లారు అని చెప్పి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ దీని మీద హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎవరైతే యాక్టివ్గా ఉండి అప్పట్లో అనుచిత పోస్టులు పెట్టారో ఇటు నారా లోకేష్ మీద కానీ నారా చంద్రబాబు నాయుడు మీద కానీ ఇంకా మహిళల మీద కానీ అనుచిత పోస్టులు పార్టీల్లో ఉన్నటువంటి మహిళల మీద కానీ అనుచిత పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు కొనసాగిస్తూ విచారిస్తూ ఉన్నారు. ఆ విచారణ క్రమంలో కూడా కొంతమందిని అరెస్టు చేస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలోనే సవీంద్రను అరెస్టు చేయడం జరిగిందా? వాళ్ళందరికీ కూడా 41A నోటీసులు ఇస్తున్నారు. అలాంటిది సవీంద్రకి ఏ నోటీసులు ఇవ్వలేదంటూ కూడా తన భార్య లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు కూడా తను పోలీసుల్ని పోలీసులను కలిసి అసలు ఏం జరిగింది, ఏ విధంగా తీసుకొని వెళ్లారని కూడా మొత్తం కూడా ఆ లెటర్లో వివరిస్తూ కూడా తాను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేయాలంటూ కూడా తాను కోరటం జరిగింది. అయితే సవీంద్రను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్లారని చెప్తూ కూడా తమ కారును కూడా స్టేషన్కి తీసుకొని వెళ్లారు అంటూ కూడా తను ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వందల అరెస్టులు జరిగాయి. ముఖ్యంగా కూడా సోషల్ మీడియా అరెస్టులు దాదాపు కూడా ప్రతి ఒక్కరికి 41A నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ తర్వాత అరెస్టును చూపించారు. ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా సినీ ఫక్కీలో కారు నాపి తీసుకెళ్లింది లేదు. దీంతో అసలు వీరు తీసుకొని వెళ్ళిన వారు నిజంగా పోలీసులా లేక మరెవరైనా కిడ్నాప్ చేశారా అని కూడా ఒక్కసారిగా మేము భయాందోళనకు గురయ్యాం. కుటుంబం మొత్తం కూడా పోలీసులు అయితే తన భర్త అరెస్ట్ను చూపించాలని భార్య లక్ష్మి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి తాను సిద్ధమయ్యారు. ఇప్పటికే తాడేపల్లిలో మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ బెదిరిస్తూ వస్తున్న అధికార పార్టీ నేతలే రవీంద్రను బలవంతంగా తీసుకొని వెళ్లారంటూ కూడా అక్కడ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు.